హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను ఆలుగడ్డ శనగపప్పు టమాటాతో నేను కర్రీని చూపిస్తాను ఎలా చేయాలో. ఇది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. రొట్టెల్లోకి అయితే సూపర్ ఉంటుంది, చపాతీతో కూడా బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్, రెసిపీ ఎలా చేస్తారో నేను చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, కర్రీ ఎలా చేస్తారో చూపిస్తాను. ఇలా ఒక 2 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మిర్చి, ఉల్లిగడ్డ వేసుకుందాం. మంచిగా బ్రౌన్ కలర్లో రావాలి ఫ్రెండ్స్. తర్వాత కొద్దిగా అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి ఫ్రెండ్స్. అల్లం ఎల్లిగడ్డ మొత్తం పచ్చి వాసన అంతా పోవాలి. ఇలా తర్వాత శనగపప్పుని వేసేసుకోవాలి. ఇలా తర్వాత మంచిగా ఆయిల్లో మగ్గనివ్వాలి. కొద్దిగా ఒక 2 మినిట్స్ మూత పెట్టేసుకుందాం. టూ మినిట్స్ అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి, ఇలా మంచిగా ఆయిల్లో ఫ్రై అవ్వాలి. మనం దీంట్లో ఆలుగడ్డను వేసేసుకుందాం. ఆలుగడ్డను వేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ మగ్గనివ్వాలి ఆలుగడ్డని మళ్ళీ ప్లస్ శనగపప్పుని. చూడండి ఫ్రెండ్స్, ఎంత మంచిగా మగ్గిందో. ఇలా మనం దీంట్లో ఇప్పుడు టమాటాని వేసేసుకుందాం. ఒక 5 టమాటాలు తీసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా మంచిగా మగ్గనివ్వాలి. ఇప్పుడు మంచిగా మొత్తం టమాటా మొత్తం మెత్తగా అవ్వాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఫ్రెండ్స్, లేకపోతే కింద మాడిపోతుంది కర్రీ. ఇలా మంచిగా మెత్తగా అవ్వాలన్నమాట. మొత్తం టమాటా మొత్తం మగ్గిపోవాలి. 10 మినిట్స్ పెడుతున్నాను ఫ్రెండ్స్. మధ్య మధ్యలో మొత్తం టమాటా అంతా మగ్గే వరకు మనం కలుపుతూ ఉండాలి. ఇలా మెత్తగా అవ్వాలన్నమాట. టమాటానివ్వకుండా టమాటాని కలుపుతూ ఉండాలి. ఇలా 1 స్పూన్ కారం మీకు సరిపడేలా వేసుకోండి ఫ్రెండ్స్. కొద్దిగా సాల్ట్, బాగా కలుపుకొని వన్ గ్లాస్, చిన్న గ్లాస్ 1 గ్లాస్ తర్వాత దీంట్లో కొద్దిగా గరం మసాలా, ధనియాల పౌడర్ వేసుకోవాలి ఫ్రెండ్స్. కొంచెం ఇలా కొద్దిగా కొత్తిమీర,
చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చపాతీలోకి, వేడివేడి రొట్టెల్లోకి చాలా బాగుంటుంది. మంచిగా మనం ఒక 10 మినిట్స్ మూతను పెట్టేసి చూడండి ఫ్రెండ్స్ ఎంత మంచిగా మగ్గిందో. ఇలా ఆలుగడ్డ కూడా మంచిగా మెత్తగా అయింది. అయిపోయింది ఫ్రెండ్స్, కర్రీ రెడీ. మనం దీన్ని సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. దీంట్లో నేను కొద్దిగా ఇంకొక అర గ్లాస్ వాటర్ వేసాను ఫ్రెండ్స్. కొద్దిగా లూజ్ ఉంటే బాగుంటుంది కదా రొట్టెలోకి. కర్రీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, శనగపప్పు ఆలుగడ్డ కర్రీ. ఇది రొట్టెల్లోకి, చపాతీలోకి సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. బాయ్ ఫ్రెండ్స్. లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.